మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి దాని గురించి చర్చ మొదలైంది. ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలు, ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విధానం కావచ్చు, మళ్ళీ ఒకసారి చాలా పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అడిగిందేంది, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందేంది, చాలా ఇష్యూస్ మీద మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. మనం చూసినాం వారం రోజుల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి స్టార్ట్ అయినటువంటి ఇష్యూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల వరకు అన్నింటి గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందు కేసీఆర్ గారు అడిగినటువంటి ప్రశ్నల మీద ఏమనుకుంటున్నారు, అసలు ఏంది ఈ రెండేళ్లలో జరిగింది ఏంది, మీరేం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ వాటర్ లిఫ్ట్ చేయాలి, ఎక్కడ పొలాలకు నీళ్ళు ఇవ్వాలి, పాలమూరులో జిల్లాలో ఎంత ఇవ్వాలి, రంగారెడ్డి జిల్లాలో ఎంత ఇవ్వాలి, ఇదంతా కూడా అప్పుడే డిసైడ్ అయింది. అంతకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు దాని సర్వే కోసం ఆయన ఆదేశించడం జరిగింది. అయితే అప్పుడు విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రస్తావన లేకుండే. అయితే అది యాక్చువల్గా అప్పటికే అది ఉంది కాబట్టి అది చంద్రబాబు నాయుడు అపోజ్ చేయడానికి లేదు. ఎందుకంటే అది విభజన చట్టంలో మెన్షన్ చేయలేదు పేరు అన్నట్టుగా ఏదో ఒకటి తీసుకొచ్చాడు, ఇది కొత్త ప్రాజెక్ట్ అని. కొత్త ప్రాజెక్ట్ కాదు, అదివరకే సర్వే జరిగిందనేది చెప్పగలిగినాం మనం. ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఏదో మిస్ చేశారు అట్లాగే. అయితే ఇది పాత ప్రాజెక్ట్ కిందనే, ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ చేసిన ప్రాజెక్ట్ కిందనే దాన్ని కన్సిడర్ చేయాలి. కొంతకాలం దాని పేరు మీద అబ్జెక్షన్ పెట్టాడు. రెండవది ఏంటంటే దీనికి నీళ్ళ కేటాయింపు లేదు కాబట్టి ఈ ప్రాజెక్టును మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పారు వాళ్ళు. అయితే పాలమూరు రంగారెడ్డి రావడం అనేది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. అయితే ఈయనకి ఏంటంటే ఇప్పుడు మింగలేక కక్కలేక, ఈయనేమో పాలమూరులో పుట్టిండు, రంగారెడ్డిలో గెలిచిండు కాబట్టి ఈయన దాన్ని ఆపలేడు. చంద్రబాబుకేమో అది ఇష్టం లేదు. కానీ చంద్రబాబుదే పై చేయి అవుతున్నది. ఇక్కడంతా కూడా చంద్రబాబు ఎట్లా చెప్తున్నాడో అట్లే నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్టికులర్గా ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి దీనికి అడ్వైజర్గా పెట్టాడు. కానీ తెలంగాణ సీఎం తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలి కదా సార్. అంటే చంద్రబాబు ప్రయోజనాల తర్వాతనే తెలంగాణ ప్రయోజనాలు రేవంత్ రెడ్డికి. ఆయన కొడంగల్ ప్రయోజనాల కంటే, ఆయన ఇతర ప్రయోజనాల కంటే కూడా చంద్రబాబు ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం. ఎందుకంటే ఆయనను అడుగడుగున పెంచింది, పిసిసి ప్రెసిడెంట్ చేసింది, ఆయన కోసం ఎలక్షన్లలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది. సెకండ్ టైం ఆయన కోసం అసలు ఎలక్షన్లో పోటీ చేయకుండా వన్ సైడ్ సపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన మనిషి మాత్రమే తెలంగాణ వాడు. ఆయన మనసు కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాడు. కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో చెప్పేవాడు, స్వయం పాలన అనేది చాలా గొప్పది, మనల్ని మనం పరిపాలించుకుందాం, ఇప్పటిదాకా మనకు అవకాశం రాలేదు, 57 ఏళ్ళు పరాయి పాలనలో ఉన్నాం మనం అని చెప్పాడు. ఇప్పుడు స్వయం పాలన అనుభవాన్ని తెలంగాణ ప్రజలు రుచి చూశారు. స్వయం పాలన ఎంత గొప్పగా ఉంటుందో కూడా మనము చెప్పగలుగుతున్నాం. ఇలా ధైర్యంగా నాలాంటి వాళ్ళు ఛాలెంజ్ చేయగలుగుతున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2023 వరకు 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ చేసినంత గొప్ప పనులు అది ఏ రంగంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా, ఏ కాలంలోనైనా జరిగిందా, ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా చేయగలిగిందా? ధైర్యం ఉంటే లెక్కలతో రండి, నేను కూర్చుంటా అని చెప్పి నేను ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాను. ఏ ఒక్కరు కూడా రాలే. అంటే స్వయం పాలన వైభవం అనేది అంత గొప్పగా ఉంటుంది. దాన్ని తీసుకుపోయి ఏం చేశాడంటే మళ్ళీ సీమాంధ్రకు తాకట్టు పెట్టాడు రేవంత్ రెడ్డి. నాకు ఎటువంటి సంకోచం లేదు అది చెప్పడంలో. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు పరోక్షంగా తెలంగాణను పరిపాలన చేస్తున్నాడు. తెలంగాణ తెచ్చుకొని ఉపయోగం ఏమున్నది? మనం నీళ్ళ కోసమే కదా తెలంగాణ కొట్లాడింది. నీళ్లు నిధుల నియామకాల్లో మొదటి అంశం నీళ్లు. 35,000 మంది రైతులు మరణించింది, ఆత్మహత్యలు చేసుకున్నది నీళ్లు లేక. బోర్లు వేసి ఆ బోర్లు నీళ్లు పడక ఒక్కొక్క రైతు 20 బోర్లు 50 బోర్లు వేసి అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక, ముఖం చూపెట్టలేక, పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని దూలాలకు వేళ్లాడి ఆత్మహత్యలు చేసుకున్నారు. పాలమూరు లాంటి జిల్లాలలో వలసలు పోయినది కూడా 14 లక్షల మంది పాలమూరు నుంచి వలసపోతే 5-6 లక్షల మంది నల్గొండ జిల్లా నుంచి వలసపోయిండు. ముఖ్యమంత్రి ఏమో పాలమూరు జిల్లా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నల్గొండ జిల్లా. నీళ్ళ గోస ఏందో తెలంగాణకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. నీళ్ళ వల్ల ప్రయోజనాలు ఏందో ఆంధ్రాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. వాళ్ళకి ఆ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏం చేశారంటే మనకు ఆ నీళ్ళని దక్కనీయకుండా కిందికి తీసుకుపోయి, వాస్తవంగా ఎప్పుడైనా నదులు ఉన్న కాడ పైన ఉన్న వాళ్ళకు మొదలు నీళ్ళు వస్తాయి. నది ఫస్ట్ ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ ముందు పంటలు పండుతాయి, తర్వాత కిందికి పోతాయి. కానీ ఇక్కడ రివర్స్ అయింది.
ఇక్కడ మొదటి నుంచి కూడా తెలంగాణ వాళ్ళను అనగదొక్కి నీళ్ళని కిందికి తీసుకుపోయింది తప్ప గోదావరి మీద 500 కిలోమీటర్ల పైన ఒక్క బ్యారేజ్ కూడా కట్టలేదు. కేసీఆర్ కేవలం 3-4 ఏళ్ళల్లో 6 బ్యారేజీలు పూర్తి చేశాడు. సదర్న్ మార్ట్ బ్యారేజ్ ఖానాపూర్ అవతల, అంటే శ్రీరామ్ సాగర్కును ఖానాపూర్కు మధ్యలో సదర్న్ మార్ట్ బ్యారేజ్. తర్వాత ఎల్లంపల్లి పూర్తి చేశాడు. అంతకుముందు ఎల్లంపల్లి మొదలుపెట్టి వదిలేసాడు రాజశేఖర రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య కానీ. దాన్ని పూర్తి చేశాడు, గేట్లు పెట్టించాడు. అక్కడంతా నీళ్లు నిలిచినాయంటే అది కేసీఆర్ వచ్చిన తర్వాత. 3వది సుందిల్ల, 4వది అన్నారం, 5వది మేడిగడ్డ, 6వది సమ్మక్క బ్యారేజ్, 7వది సీతారామ బ్యారేజ్. 7 బ్యారేజీలు అనే ఒక బ్యారేజ్ ఏమో అంతకుముందు మొదలుపెట్టింది పూర్తి చేశాడు. 6 బ్యారేజీలు కట్టాడు. కళ్ళు మండినాయి. ఎందుకంటే గలగల గోదావరి తరలిపోతుండాలి, రాజమండ్రి దగ్గర బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిళ్ళ మురిపాలు ఉండాలి, మన ముంగిళ్ళలో శవాలు ఉండాలి. కానీ కేసీఆర్ దాన్ని తలక్రిందులు చేసి ఈ నీళ్ళని ఇక్కడ వాడుకునేసరికి గోదావరి డెల్టా అనేది నీళ్లకు ఇబ్బంది అయింది. అక్కడ ఖరీఫ్లో నాట్లకి ఇబ్బంది అయింది, రబీలో యాసంగి పంటలలో వరి పొట్టకొచ్చే టైంకు నీళ్లు లేకుండా అయిపోయినాయి. ఎందుకంటే గోదావరి వారేది ఆగస్టు నుంచి మొదలవుతుంది ప్రవాహాలు, జనవరి వరకు అయిపోతాయి, నవంబర్ డిసెంబర్ కల్లా అయిపోతుంది. మరి వాళ్ళకు మార్చి దాకా పంటలకు నీళ్ళు కావాలి. ఇక్కడ జూన్లోనే నాట్లు వేసుకుంటారు, జూన్ జూలైలో నాట్లకు నీళ్ళు కావాలి, అప్పుడు కోతల కంటే ముందు నీళ్ళు కావాలి. కాబట్టి 2 పంటలు దెబ్బతిని వికీపీడియాలో రాసుకున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట అన్న దానిలో వికీపీడియాలో ఏం రాస్తారంటే మేడిగడ్డ కట్టిన కాంచి మాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి. సో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కుట్ర చేస్తే మేడిగడ్డను బ్లాస్ట్ చేశారు. నాకు ఇంతకుముందు కొంచెం వాళ్ళను డైరెక్ట్గా అటాక్ చేయాలని నాకు తెలిసిన నంబర్లే ఎందుకు అనాలి అని చెప్పి ఎవరో పేల్చారని చెప్పుకుంటూ వచ్చిన. ఇవాళ ఫస్ట్ టైం మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రేవంత్ రెడ్డి చేసిన కుట్రనే మేడిగడ్డ బ్లాస్ట్ అని చెప్తున్నా నేను. రెండవది ఏంటంటే ఇవాళ చెక్ డ్యామ్లన్నీ బ్లాస్ట్ చేస్తున్నది కూడా ఈ రేవంత్ రెడ్డి కుట్రనే. ఇది ఇసుక మాఫియా, అక్కడ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉన్న సంబంధాలు, వాటి కోసం ఏంటంటే ఇంకా 4 నెలల దాకా స్టోరేజ్ ఉండేది మానేర్లా. 22 చెక్ డ్యాములు కట్టారు. అయితే ఒక 2-3 ఏమో అవి కిందికి ఇసుక తీయడం వల్ల, ఆప్రాన్ కిందికి ఇసుక తీయడం వల్ల ఆ చెక్ డ్యాములు కొట్టుకపోయినాయి, అంటే పడిపోయినాయి, అవి కూలిపోయినాయి. కూలిపోవడానికి నాసిరకమైన పనులు కాదు కారణం, ఆప్రాన్ కిందికి ఇసుక తోడారు. ఈ వాళ్ళ గ్రీడీనెస్, వాళ్ళ స్వార్థము. ప్రతి ఇసుక క్వారీలల్లో పొలిటీషియన్ సంబంధాలు ఉంటున్నాయి. వాళ్ళ ప్రయోజనాలు ఎక్కువైపోయినాయి, ఈ ప్రయోజనాలు తక్కువైనాయి. మేడిగడ్డ విషయంలో మాత్రం చంద్రబాబు ఆదేశాలతో రేవంత్ రెడ్డి మనుషులు చేసిన కుట్రాన్ని నేను అంటున్నా. కాదంటే మీరు నిరూపించుకోండి, మేడిగడ్డ మీద ఎఫ్ఐఆర్ మీద విచారణ చేయండి. ఒకవేళ మీరు కానీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే 2 సంవత్సరాల నుంచి మేడిగడ్డ మీద ఉన్న ఎఫ్ఐఆర్ని ఎందుకు విచారణ చేయట్లేదు? కేసీఆర్ పీరియడ్లోనేమో ఎలక్షన్ కమిషను అడుగుపెట్టింది. అప్పటికి అక్టోబర్ 9 నాడే 2023 ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇది బ్లాస్ట్ అయింది. కాబట్టి లా అండ్ ఆర్డర్ కానీ, రెవెన్యూ కానీ ఏది కూడా కేసీఆర్ చేతిలో లేదు. మీరే తర్వాత ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు మేడిగడ్డ ఎఫ్ఐఆర్ మీద ఎందుకు విచారణ చేయాలి నీకు సంబంధం లేకపోతే? పాలమూరు రంగారెడ్డికి వస్తే నీదా జిల్లా, నువ్వు పాలమూరు బిడ్డనని చెప్పుకున్నావు, నువ్వు ఆ రంగారెడ్డి జిల్లా నుంచి ఎలక్ట్ అయినావు. నీకు చంద్రబాబు నాయుడు పట్ల కృతజ్ఞత లేకపోతే నువ్వు శ్రీశైలం దగ్గర నుంచి కొడంగల్ తీసుకోవాలి నీళ్ళు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ చేసేది శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్. ఆ నీళ్లు ముట్టకుండా అవి తరలిపోవాలి ఆంధ్రకు. పాలమూరు నిర్మించే ఉద్దేశం నీకు లేదు కాబట్టి నువ్వు దాన్ని డీలింక్ చేసి నువ్వు జూరాల నుంచి ఆ వచ్చే నీళ్లను కొడంగల్కు మలుపుకోపోతున్నావు. అంటే నీ కొడంగల్ ఇంట్రెస్ట్ మాత్రం భద్రపరచుకుంటున్నావు. రెండవది ఆల్రెడీ సోర్స్ ఉన్నది, ఉద్దండపూర్ రిజర్వాయర్ కూడా వర్క్ జరుగుతున్నది. అక్కడి నుంచి తీసుకుంటే ఈ 4,000 కోట్లు మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొడంగల్కు లిఫ్టిగేషన్ స్కీమ్కు 400 కోట్లు పెడుతున్నాడు. బయటికి చెప్పడానికి ఇప్పుడు నాలాంటి వాళ్ళ విమర్శలకు సమాధానాలు చెప్పాలి కదా. అందుకని నేను ఫస్ట్ ఫేజ్లో ఉద్దండపూర్ నుంచే తీసుకుంటున్నా, పాలమూరు రంగారెడ్డిలో భాగంగానే తీసుకుంటున్నా ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్ మాత్రం మళ్ళీ భీమా నుంచి జూరాల నుంచి తీసుకుంటున్నా అంటుండు. సెకండ్ ఫేజ్ ఎందుకు? రేవంత్ రెడ్డి కుట్ర ఇది కూడా నేను ఎక్కడ చెప్పలేదమ్మా, ఫస్ట్ టైం మీకు చెప్తున్నా. కోడంగల్కు సెకండ్ ఫేజ్ అని పెట్టి సపరేట్ ఎత్తిపోతుల పథకం పెట్టిన కుట్ర ఏంటంటే
రెండు ఉన్నాయి అలా. ఒకటేమో మెగా కృష్ణాడికి రాఘవ కన్స్ట్రక్షన్స్కి అలా వర్క్ కల్పించాలి, కమిషన్లు దండుకోవాలి. సెకండ్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఆ పాలమూరు రంగారెడ్డిని తీసుకొస్తే చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు బనకచెర్ల దగ్గర నుంచి తెలుగంగ పేరుతో నెల్లూరు జిల్లాకు తీసుకుపోవాలి, కండలేరు సోమశిలకు తీసుకుపోవాలి. ఇటు ఆంధ్రీనివా గాలేరు నగర్ పేరుతోని కర్నూలు అనంతపూర్ జిల్లాలో తీసుకుపోవాలి, కడప జిల్లాలో తీసుకుపోవాలి. తర్వాత కేసీ కెనాల్కు లింక్ పెట్టారు కాబట్టి మల్యాల పంపింగ్ స్కీమ్ నుంచి కేసీ కెనాల్కు తీసుకుపోవాలి. సో రాయలసీమ కోస్తాంధ్ర వాళ్ళ ప్రయోజనాల కోసము శ్రీశైలం నీటిని ముట్టొద్దు. అందుకే ఈయన వచ్చిన 2 ఏళ్లలో తట్టెడు మన్ను తీయలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. కేవలం పాలమూరు మీద 7,000 కోట్లు పెట్టారు చెప్తున్నారు. ఆ 7,000 కోట్లలో పాత పనులకే ఆ కాంట్రాక్టర్లు వాళ్ళ మనుషులే కాబట్టి 3,000 కోట్లు 4,000 కోట్లు పాత బిల్లులు చెల్లించిండు. కొత్తగా ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ అది కూడా ఏంటంటే కోడంగల్కు ఉద్దండపూర్ ఉన్నది కదా, దానికి సంబంధించిన కొన్ని పనులు లేకపోతే మోటార్ల మీదనో పెట్టిండు. ఇంకా లెక్కలు తీయలేదు నేను. బట్ ఆయనకు మాత్రం పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి పనులు దాదాపుగా అక్కడనే ఉన్నాయి. అంటే మీరేమో ఇట్లా అంటున్నారు, కానీ కాంగ్రెస్ వల్ల వర్షంతో పాటు వెదిరే శ్రీరామ్ లాంటి వాళ్ళు కూడా నిన్నగా మొన్న మాట్లాడారు. ఇదంతా చర్చ జరుగుతున్నప్పుడు వెదిరే శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు మీరు చూసుంటారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు? వెదిరే శ్రీరామ్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి మీద ఆయన చెప్పింది ఏంటంటే, వాస్తవంగా దీన్ని స్టోరీ చెప్పాలమ్మా మీకు. పాలమూరు రంగారెడ్డిది మనకు దాదాపుగా 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. 9 లక్షల చిల్లర మహబూబ్నగర్ జిల్లాకు, ఒక 2 లక్షల చిల్లర రంగారెడ్డి జిల్లాకు, అందులో కోడంగల్కు 1 లక్ష ఎకరాలు ఉంటుంది. అయితే ఈ మొత్తము 12 లక్షల ఎకరాలకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి నీళ్ళు ఎట్లా, దీనికి నీటి కేటాయింపులు లేవు కదా. చాలామంది పాలమూరు రంగారెడ్డిని ఆలస్యం చేయడానికి కేసీఆర్ గారిని నిందిస్తారు. అక్కడ అరుణ గారు, ఏది మన గద్వాల డికే అరుణ, తర్వాత అక్కడ చాలామంది ఏంటంటే కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ఇంట్రెస్ట్ లేదు అంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇదే వాదన తీసుకొచ్చారు. అంటే ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో కూడా ఆయనకు ఉత్తర తెలంగాణ మీదనే ప్రేమ, దక్షిణ తెలంగాణ మీద లేదు అన్న పద్ధతిలో కేసీఆర్కు మోటివ్స్ అంటగట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు. వాస్తవంగా ఏంటంటే ఉత్తర తెలంగాణకేమో గోదావరి నీళ్ళు అవసరం. గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మనకు ట్రిబ్యునల్ బచావతి ట్రిబ్యునలే గోదావరి మీద కూడా వేశారు. బచావతి ట్రిబ్యునల్ మనకిచ్చిన 1480 టీఎంసీలలో ఆంధ్ర తెలంగాణ డివిజన్ చేసుకుంటే విడిపోయేటప్పుడు కానీ అంతకుముందు కానీ 968 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చారు. అంత 300 టీఎంసీలు కూడా మనం వాడుకుంటలేము. కాబట్టి ఇంకా వాడుకోవడానికి ఇంకో 600 టీఎంసీలు అందు ఉన్నాయన్న. అంటే నికర జలాలు అవి. కృష్ణాకేమో నికర జలాలు లేవు. ఎందుకంటే ఉన్న 299 కూడా మనం ప్రతి చుక్క నీళ్లు వాడుకుంటున్నాం, వాటి కేటాయింపులు చేసుకున్నాం ప్రాజెక్టుల వారీగా. ప్రాజెక్టుల వారికి ఎప్పుడైతే కేటాయింపులు చేసుకున్నామో, అంటే వాస్తవంగా బచావతి ఇచ్చింది 275 టీఎంసీలే. అయితే 20 టీఎంసీలు అడిషనల్గా భీమా ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాయలసీమకు ఎస్ఆర్బీసీ ప్రాజెక్ట్ అన్న ఒకటి పెట్టుకున్నారు. అప్పుడు ఈ నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళంతా కూడా మరి మా సంగతి ఏంది, మీరు శ్రీశైలం ఐడల్ పవర్ ప్రాజెక్ట్ అని అంటే అందులోకెళ్ళి మీరు పొక్కగొట్టుకొని మీరు 19 టీఎంసీలు తీసుకుపోవడానికి మీరు బాధాప్తా ఏర్పాట్లు చేసుకుంటాను. ఎందుకంటే బచావ్ ట్రిబ్యునల్ ఏనన్నది అది ఐడల్ పవర్ ప్రాజెక్టు, మేము చుక్క నీరు కూడా ఇయ్యం వ్యవసాయానికి అని చెప్పారు. చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిన నీళ్ళల్లో నుంచి మా కేసీ కెనాల్కు, తర్వాత డెల్టా ఆధునీకరణ, ప్రకాశం బ్యారేజ్, మాకు ఆవిరి నష్టం కింద 33 టీఎంసీలు వచ్చినాయి. అంత ఆవిరి అయితలేదు. ఇట్లాంటి శ్రీశైలం ఆవిరి నష్టం కింద ఇవన్నిట్లకి వెళ్ళి మేము సేవింగ్ చేసుకుంటున్నాము, మీకు 20 ఇస్తాం, మేము 19 తీసుకుంటామని చెప్పి అప్పుడు వీళ్ళ నోర్లు మూయించడానికి భీమాకు 20 టీఎంసీలు నికర జలాలు కేటాయించారు. అంతకుముందు అవి మిగులు జలాల మీద ఆధారపడ్డాయి. ఆ 20 కలిపితే 277.8 ఎంతో ఉంటే అది 298 పోయింది. అది 298, 299కి. అయితే ఇది నీళ్లు లేవు కాబట్టి ఈ పాలమూరు రంగారెడ్డికి కేటాయింపులు చేయడానికి లేదు, అట్లా అవకాశం రాలేదు. ఫస్ట్ పాయింట్, నీళ్ళ కేటాయింపులు ఉంటేనే బ్యాంకులు లోన్ ఇస్తాయి, అప్పు పుడుతుంది. ఇది ఇక్కడ హైడ్రాలజీ క్లియరెన్స్ రాదు కాబట్టి వాళ్ళు మా అప్పు తిరిగి రాదని చెప్పేసి వాళ్ళు ఇవ్వరు. మిగులు జలాల మీద ఆధారపడే ఏ ప్రాజెక్ట్ అయినా రాష్ట్ర బడ్జెట్ నుంచే కట్టుకోవాలి. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది,
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికే డబ్బులు లేని పరిస్థితి. ఇదే రాజశేఖర రెడ్డి పీరియడ్లో కొంత మొదలై ముందు పోయిన కల్వకుర్తి కానీ చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు. బట్ ఆయన డబ్బులు పెద్ద కేటాయించకపోవడం వల్ల కొంత జనార్దన్ రెడ్డి వీళ్ళందరి ఇనిషియేటివ్ వల్ల చిన్న చిన్న పనులు చేయగలిగారు. అంత 100 కోట్లు 150 కోట్లు కూడా పెట్టినట్లేరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నది 97లో, ఏది పాలమూరు జిల్లాని. అయితే ఎప్పుడు 5 కోట్లు 10 కోట్లు సర్వేల కోసం పెట్టేవాళ్ళు, అది ఖర్చు చేసేవాళ్ళు కాదు. అయితే ఎప్పుడైతే తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయిందో 2001లో కేసీఆర్ గారు ఎప్పుడైతే పాలమూరులో తర్వాత ఇతర ప్రాంతాలలో పర్యటనలు చేసి జల సాధన ఉద్యమం 40 రోజులు నడిపిన తర్వాత అప్పుడు కల్వకుర్తిలో కొన్ని పనులు చేయించిండు చంద్రబాబు నాయుడు. వాళ్ళు గుర్తించాలి మహబూబ్ నగర్ వాళ్ళు. మరి ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఆ లాస్ట్ 2 ఏళ్లలోనే ఎందుకు చేసిండు అంటే బీఆర్ఎస్ వచ్చింది కాబట్టి. ఉత్తర తెలంగాణలో కూడా అంతే. అంతకుముందు ఏ ప్రాజెక్ట్ లేదు. ఆయన ఈ జలసాధన ఉద్యమం మొదలుపెట్టడానికంటే ముందు వరంగల్ సభ జరుగుతూ ఉన్నది. ఇది 2001లో మొదటి సభ వరంగల్ జరుగుతున్నప్పుడు దేవాదులు అనౌన్స్ చేశాడు. కరెక్ట్గా కేసీఆర్ గారు స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్న టైంలో కడియం శ్రీహరి ప్రకటన చేశాడు, నీటిపారుదల శాఖ మంత్రి. అంటే కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేసిండు కాబట్టి అక్కడ దేవాదులైనా ఇక్కడ కల్వకుర్తి అయినా కొన్ని పనులు నోచుకున్నాయి. రాజశేఖర రెడ్డి వచ్చినాక కొంత దానికి బడ్జెట్ కేటాయించి జలయజ్ఞంలో భాగంగా, ఎందుకంటే ఆయన రాయలసీమలో శరవేగంగా ప్రాజెక్టులని పూర్తి చేసుకుంటాడు. అవి ఎప్పుడో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మొదలుపెట్టారు. ఎన్టీ రామారావు దాని డబ్బులు పెట్టాడు, చంద్రబాబు నాయుడు పెట్టాడు, మధ్యలో వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా డబ్బులు పెడితేనే వేలు వాటికి. బట్ రాజశేఖర రెడ్డి వచ్చే నాటికి దాదాపుగా 3 వంతులు పూర్తయినాయి రాయలసీమ ప్రాజెక్టులు. దాంతోపాటు ఏం చేసిండంటే ఆయన కొత్త ప్రాజెక్టులు టేకప్ చేశాడు. ఏది వలిగొండ, వెలుగోడు ఇట్లాంటివన్నీ కూడా టేకప్ చేసి ఆయన పక్షపాతం అంటగడతారని చెప్పి ఏం చేసిండంటే ఈ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటికి కూడా కొన్ని డబ్బులు పెట్టిండు. పెట్టినా కూడా 2014 నాటికి 30-40% కూడా, కొన్ని 50% కూడా పూర్తి కాలేదు. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ వచ్చినాక ఉన్న కొద్ది బడ్జెట్తో అప్పుడు ఎంతనమ్మా 61 కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఆదాయం. ఇవి మిగులు జలాల మీద ఆధారపడి ఉన్నాయి. ఏది కోయిల్ సాగరు, కల్వకుర్తి, నెట్టెపాడు, భీమా ఒకటే నికర జలాల మీద ఆధారపడింది. వీటి మీద భీమా మీద మాత్రమే మనకు లోన్ దొరుకుతుంది తప్ప కల్వకుర్తి, నెట్టెపాడు మీద లోన్ దొరకదు. సో రాష్ట్ర బడ్జెట్లకు వెళ్ళి డబ్బులు పెట్టి వాటిని పూర్తి చేయగలిగాడు. 3-4 ఏళ్ళు పట్టింది పూర్తి చేయడానికి కూడా. దాంతో ఇవాళ 6-7 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి అక్కడ. అంతకుముందు కేవలం జూరాల నుంచి ఒక 1,00,000 ఎకరాలకు ఇవ్వాల్సింది, 1,02,000 ఎకరాలకు ఇవ్వాల్సింది అంత 60-70 వేల ఎకరాలకు కూడా రాలేదు. అట్లనే ఆ సప్త సముద్రాలని చెప్తారు అక్కడ చెరువులు అన్నింటినీ. వాటి కింద ఒక 20,000 ఎకరాల దాకా సాగయ్యేది. ఇది తప్ప పాలమూరు జిల్లాలో 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు లేని పరిస్థితి. రాజోలిపండ డైవర్షన్ స్కీమ్ కింద 15.9 టీఎంసీలను బచావత్ కేటాయించింది వాడుతున్నా కూడా ఎప్పుడు గొడవలే. ఆ పైన కర్ణాటక వాళ్ళు నీళ్ళు రానియరు. రాజోలిపండ ప్రాజెక్ట్ ఎక్కడుంది? కర్ణాటకలో ఉన్నాయి హెడ్ వర్క్స్. ఒక పక్క కర్ణాటక, ఇంకో పక్కన రాయలసీమ. అక్కడ ఎప్పుడు రాయలసీమ వాళ్ళు వచ్చి బలవంతంగా నీళ్ళని తోడుకొని పోతారు, డ్యాములు వల్లగొట్టి తోడుకుపోతారు. ఆడ కత్తుల కోలాటాలు జరిగినాయి. మా టీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఆడ అరుణ కూడా, డీకే అరుణ కూడా నిరాహార దీక్ష చేసింది. ఏది ఆ రాజోలిపండ కోసం. కేసీఆర్ పాదయాత్రలు చేశాడు. ఎప్పుడో గొడవ. తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొన్ని వేల కేసులు పెట్టారు ఆ రైతుల మీద. ఎందుకంటే వారబందీ పెట్టారు. ఈ వారం మీరు వాడుకోవాలి, ఈ వారం మీరు వాడుకోవాలి. ఆ వారబందీని బ్రేక్ చేసిందని చెప్పేసి 100 కేసులు రాజోలిపండ రైతుల మీద అయినాయి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యే ముందే. అయితే ఇన్ని జరుగుతున్నా కూడా ఎన్నడూ వాళ్ళు పట్టించుకోలేదు, టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ పాలమూరు ప్రాజెక్టులను. కేసీఆర్ వచ్చినాక వాటిని పూర్తి చేశాడు. కేసీఆర్ వచ్చినాకనే ఈ పాలమూరు రంగారెడ్డికి అంకురార్పణ జరిగింది. అంతకుముందు సర్వే చేసినా కూడా తెలంగాణ ఇంజనీర్లు కొంతమంది కలిసి దాన్ని ప్రపోజ్ చేశారు. మనకు అవకాశం ఉంది, మిగులు జలాలని చెప్పి వాళ్ళు ఎట్లయితే కట్టుకుంటున్నారో మనం ఎందుకు పాలమూరు రంగారెడ్డి తీసుకోకూడదని జూరాల నుంచి దానికి యాక్సెస్ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. అయితే కేసీఆర్ గారు ఏం స్టడీ చేశారంటే జూరాలకు ఇస్తే జూరాలలో నీకు స్టోరేజ్ చాలా తక్కువ ఉంది. వాస్తవంగా అది 17.84 టీఎంసీలు బచావత్ ట్రిబ్యునల్ పాలమూరుకి ఇచ్చింది. మన కేసీఆర్ గారు చెప్పినట్టుగా బచావత్ ట్రిబ్యునల్నే ఒక పేజీ రాస్తున్నది. ఏమనంటే ఒక పేర స్పష్టంగా కనబడుతుంది. ఈ పాలమూరు అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉండక, ఉమ్మడి రాష్ట్రం అనేది ఏర్పడకపోయి ఉంటే ఒక బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉండేది ఈ ప్రాజెక్టుకు, ఈ జిల్లాకు. ఎందుకంటే తంగిడి దగ్గర భీమా కట్టాలనుకున్నారు. 100.5 టీఎంసీలు దీనికి కేటాయించారు భీమా ప్రాజెక్ట్కి. అది కేవలం మహబూబ్నగర్ జిల్లాకే
పరిమితమైన భీమా ప్రాజెక్టు. అందులో పైన కర్ణాటక కూడా లేదు. రెండవది అల్మట్టి పేరు అప్పుడు ఎగువ కృష్ణ. నిజాం ఉన్నప్పుడే ఈ తంగిడి దగ్గర భీమా ఎగువ కృష్ణ ప్రాజెక్టు రూపకల్పన చేశాడు. దాన్ని అప్పర్ కృష్ణ నుంచి 54 టీఎంసీలు, ఇది 154 టీఎంసీలు. తుంగభద్ర లో లెవెల్ కెనాల్ అనేది రాయచూరు దగ్గర ఒక కెనాల్ వస్తుంది రాయచూరు జిల్లాలో. ఎక్కడి తుంగభద్ర నది నుంచి రైట్ కెనాల్, అది ఎక్కడ దాకా వస్తుంది, బార్డర్ దాకా వస్తుంది, మహబూబ్నగర్ బార్డర్ దాకా. దాన్ని గద్వాల అలంపూర్ తాలూకాలోకి తీసుకురావాలి. దాన్ని నడిగడ్డ అంటారు. నడిగడ్డ అని ఎందుకంటారు అంటే ఇటు తుంగభద్ర నది ఉంటుంది, ఇటు కృష్ణా నది ఉంటుంది. ఈ నడిగడ్డ రెండు దిక్కుల నదులుండి నడిగడ్డ ఇట్లా ఎందుకు ఉండాలని చెప్పి ఏం చేశారంటే ఈ తుంగభద్ర లో లెవెల్ కెనాల్ అని 19.5 టీఎంసీలు, 100.5 భీమా, 120 టీఎంసీలు, 54 టీఎంసీలు అప్పర్ కృష్ణ. ఈ 174 టీఎంసీలకు ఏర్పాటు చేస్తే రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీలం సంజయ్ రెడ్డి 3 రద్దు చేశాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈ 3 రద్దు చేస్తే మహబూబ్నగర్కు 14 లక్షల మంది వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఆ గోస పాలమూరు బిడ్డల గోస వీళ్ళే కదా కారణం. ఇదే కాంగ్రెస్ నాయకులు కదా, కాంగ్రెస్ నాయకులే. సమైక్య రాష్ట్రంలో కలిపింది వాళ్ళే, పాలమూరును నాశనం చేసింది వాళ్ళే. ఒక పక్కన వలసలు, ఇంకో పక్కన ఆత్మహత్యలు, ఇంకో పక్కన ఉపాధి లేక అడవి బాట బట్టి నక్సలైట్లుగా మారి అటో ఇటో మొత్తానికి ఒక 20,000 మంది వాళ్ళు చచ్చిపోయారు. దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి బతుకులల్లో కొన్ని వేల మంది శవాలై తిరిగి వచ్చారు. ఈ గోసకు అంతటి కాంగ్రెసే కారణం. అందుకే 27 ఏప్రిల్ 2001 నాడు పార్టీ పెట్టినాడు. కాంగ్రెసే #1 విలన్ తెలంగాణకు అని చెప్పి కేసీఆర్ అనౌన్స్ చేశాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెసే #1 విలన్. పాపం కడుకోవడానికి కొంత సోనియా గాంధీ ప్రయత్నం చేసింది తెలంగాణ ఇచ్చి, కానీ మళ్ళా నెత్తురు చేతులతోనే ఇవాళ తెలంగాణను పరిపాలన చేస్తున్నారు. సో కేసీఆర్ గారు చెప్పిన దానిలో రవ్వంతా కూడా అతిశయోక్తి లేదు, అబద్ధం లేదు. ఆయన ఏం తక్కువ మాట్లాడలేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అయితే బచావ్ ట్రిబ్యునల్ ముందట ఈ విషయం వచ్చినప్పుడు 174 టీఎంసీలు తెలంగాణ పోగొట్టుకున్నది. అందులో పర్టికులర్గా పాలమూరు జిల్లాకు రావాల్సిన నీళ్ళు అవి. అంటే 35 లక్షల ఎకరాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయకట్టుంటే 174 టీఎంసీలు అంటే 3 వంతుల పాలమూరు ఇవాళ పచ్చబడేది. ఎప్పుడు 80 ఏళ్ళ కింద అది కట్టి ఉంటే, ఆ 3 ప్రాజెక్టులు కట్టి ఉంటే, ఆయన రద్దు చేయకపోయి ఉంటే అది కోనసీమ కంటే గొప్పగా ఉండేది పాలమూరు బిడ్డ. అయితే వాళ్ళ వలసపోయే పరిస్థితి రాకపోయేది. అయితే కట్టిన ఈ జూరాల ప్రాజెక్టు ఆ బచావ్ ట్రిబ్యునల్లో వాళ్ళు 17.84 టీఎంసీలు మాత్రమే మా చేతిలో ఉన్నాయి, మేము అన్ని ప్రాజెక్టులకు కేటాయించంగా 50 టీఎంసీలు మిగిలినాయి. 50 టీఎంసీలో 33.16 టీఎంసీలు మేము శ్రీశైలంకు ఆవిరి నష్టం కింద ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ శ్రీశైలం రిజర్వాయర్ కట్టింది అప్పటికి, కాబట్టి ఆవిరి నష్టం ఉంటుంది. అది మా చేతిలో లేదు. మా చేతిలో ఉన్న 50లో 33.16 ఇవ్వాల్సిందే. ఇక మిగిలింది ఎంత మా దగ్గర 17.84. ఈ 17.84 మేము ఎవరికి ఇవ్వాలి? రాయలసీమలో రాజోలబండ కుడి కాలువకు అడుగుతుండ్రు, కేసీ కెనాల్కి ఎక్కువ కావాలంటారు, కోస్తాంధ్రలో డిమాండ్ ఉంది, మేము ఎవరికి ఇవ్వాలి? కాబట్టి నష్టపోయిన జిల్లా పాలమూరు కాబట్టి పాలమూరుకి ఇవ్వాలి అని చెప్పి మొన్న కేసీఆర్ మాట్లాడినాక చాలామంది నన్ను అడిగారు, అసలు ఇది ఎక్కడిది బచావతులు ఎక్కడదని ఒక మీడియా ముఖ్యమైన వ్యక్తి అడిగాడు, రోజు స్టోరీలు చేసే వ్యక్తి. ఇది ఎక్కడన్నది బచావతులు ఎక్కడ లేదు కదా అంటే, అదంతా చదవాలంటే మీ వల్ల కాదు, అది ఉన్నదని చెప్పి నమ్మండి, నేను చెప్తున్నా అని చెప్పాను. బచావత్ ట్రిబ్యునల్లో ఒక 1/2 పేజీ ఉన్నది ఈ మ్యాటర్. ఇంకొక మాట కూడా రాశారు, ఈ నీళ్లను మళ్ళెక్కడికో మళ్లించరనే ఒక నమ్మకంతో మేము ఇస్తున్నాము, ఆంధ్ర గవర్నమెంట్ దీన్ని ఎక్కడికి కూడా తరలించొద్దు, ఇది పాలమూరుకే ఇవ్వాలని కూడా రాశారు. అంటే వీళ్ళ మీద ఎంత అపనమ్మకం అనేది. మరి ట్రిబ్యునల్ దగ్గర మన వాళ్ళు ఎందుకు కొట్లాడలేదంటే, చాలామంది తెలియని విషయం ఏంటంటే ట్రిబ్యునల్ దగ్గర ప్రభుత్వం మాత్రమే రిప్రజెంట్ చేయాలి. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణకు సంబంధించిన వాయిస్ లేదు అక్కడ. కాబట్టి జూరాల మీద ఎంత బరువు పడ్డదంటే, అది యాక్చువల్గా 17.84 టీఎంసీలు వాడుకోవాలంటే 11 టీఎంసీలు స్టోరేజ్ ఉండాలి. కానీ రాయచూరుకు వీళ్ళు సరిగా పైసలు ఇవ్వక, సబ్మర్జన్ సరిగా దాని అంచనా వేయక, ఇప్పుడు 8 టీఎంసీల కంటే 7-8 టీఎంసీల కంటే ఒక చుక్క ఇక్కడ పెరిగినా కూడా రిజర్వాయర్లో ఆ ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి. వాళ్ళు నీళ్ళు ఇయ్యరు వాళ్ళు. ఒకవేళ ఆ రోజు కనుక ఇట్లా అడ్జస్ట్ కాకపోయి ఉంటే ఇది జూరాల కట్టడానికి అవకాశం లేకపోయేది. సో 11 టీఎంసీలు నిల్వ ఉండాల్సిన కాడ 7 టీఎంసీలు 8 టీఎంసీలు నిల్వ ఉంటాయి. ఈ 7-8 టీఎంసీలు కూడా నిల్వ పెట్టుకోవాలంటే ఒక 60 రోజుల కంటే ఎక్కువ వరద రాదు.
ఇప్పుడైతే 60 కాదు 30 రోజులు కూడా సరిగా వస్తలేదు. వచ్చినప్పుడు మాత్రం 90 రోజులు పోతుంది. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి 2 సార్లు మాత్రమే పెద్ద ఫ్లడ్స్ వస్తాయి. ఆ 7 టీఎంసీలు స్టోర్ చేసుకుంటే అక్కడ 20 టీఎంసీలు నెట్టంపాడికి ఇవ్వాలి, 25 టీఎంసీలు భీమాకు నికర జలాలు 20 టీఎంసీలు, నెట్టంపాడు 20, భీమా 20, కోయిల్ సాగర్, జూరాల ఆయకట్టు అది దానికి వాడుకోవాలి కదా. ఆ 17.84 దానికి కేటాయించింది దాన్ని వాడాలి కదా. మరి ఇన్ని నీళ్లు ఉండగా అక్కడ ఉండేది 8 టీఎంసీలే, ఇన్ని నీళ్ళు అవసరాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొక పాలమూరు రంగారెడ్డి 100 టీఎంసీలు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు? జురాల నుంచి 8 టీఎంసీలే అక్కడ స్టోర్ చేసుకునేది. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు డెల్టా పోతూనే ఉంటాయి. మరి ఈ ప్రాజెక్టులకు 40 టీఎంసీలు నెట్టంపాడు భీమాకు, ఇంకో 5-6 టీఎంసీలు కోయిల్ సాగర్కు, డ్రింకింగ్ వాటర్కు, ఇవన్నీ ఇచ్చినాక ఉంటుందా? మళ్ళీ ఆర్డీఎస్కు లింక్ కెనాల్ దాని నుంచే. అందుకే కేసీఆర్ గారు ఏమన్నారు, ఇది ఇచ్చే ఉద్దేశంతో పెట్టింది కాదు, ఇది ఆడ నీళ్ళే ఉండయి, వాళ్ళ మధ్యలో కొట్లాడలు పెట్టేయడానికి పనికొస్తుంది ఇది. ఇటు గద్వాల ఆలంపూర్ వాళ్ళతోని, ఇటు కోడంగల్, ఈ పాలమూరులో ఉన్న ఇతర షాద్నగర్ కానీ లేకుంటే ఇతర జడ్చర్ల ఏరియా మహబూబ్నగర్, ఎందుకంటే ఆయకట్టు ఎక్కడెక్కడైతే ఉన్నదో వనపర్తి ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నిటితోని మళ్ళీ వాళ్ళతో గొడవలు పెట్టుకోవడానికి మాకని చెప్పి ఇప్పుడు రాజోలి బండ మీద ఎట్లయితే కత్తుల కోలాటాలు ఆడినామో జూరాల ప్రాజెక్టు మీద కత్తుల కోలాటాలు ఆడాలి. అప్పుడేమో రాయలసీమ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఇప్పుడేమో గద్వాల ఆలంపూరు కొల్లాపూర్ వాళ్ళు ఉండి ఇటు వనపర్తి వాళ్ళు, ఇటు తెలంగాణ. అయితే ఇది అవాయిడ్ చేయడానికి ఏం చేశాడంటే, శ్రీశైలం రిజర్వాయర్ అయితే కెపాసిటీ చాలా ఉంది, 307 టీఎంసీలు ఒరిజినల్. ఎప్పుడు కూడా ఒక 100-150 టీఎంసీలు ఉంటాయి అక్కడ. అల్ల నుంచి బ్యాక్ వాటర్ తీసుకుందామని చెప్పేసి అట్లా చేసాం. అట్లా చేయడం వల్ల దాన్ని కూడా తప్పు పట్టారు. తర్వాత పాలమూరు కథ ఇంకా కొంచెం చెప్తా. ఇట్లా మొదలు పెట్టిండో లేదో కేసీఆర్, దాని మీద స్టే తీసుకున్నాను. స్టే తీసుకుంటే చాలా రోజుల దాకా స్టే ఉండాల్సి వచ్చింది పని చేయకుండా. అది కూడా పాలమూరు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఇప్పుడు నేను పేరు చెప్పాను. తర్వాత ఏమైంది, ఆ స్టేని వెకేట్ చేయించడానికి ఇది డ్రింకింగ్ వాటర్ కోసం పెట్టింది. ముందైతే మాకు డ్రింకింగ్ వాటర్ కావాలి, అందుకని స్టే వెకేట్ చేయమని చెప్పి హైకోర్టుకు పోయి స్టే వెకేట్ చేయించారు. స్టే వెకేట్ చేయించిన తర్వాత దానికి డిపిఆర్ అంతా కూడా తయారు చేసి పంపించారు. ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే ఎన్జిటి స్టేలు, తర్వాత నికర జలాలు లేకపోవడము. అయితే అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే, మనకు మైనర్ ఇరిగేషన్లో 90 టీఎంసీలు ఈ కృష్ణా బచావ్ ట్రిబ్యునల్ ద్వారా కృష్ణాలో వచ్చినాయి మనకు. ఆ 90 వాడుకోవట్లేదు, చెరువులన్నీ పాడైపోయినాయి. ఇంకా అప్పటికి మిషన్ భగీరథ పనులు జరుగుతూ ఉన్నాయి, మన మిషన్ కాకతీయ. సో చంద్రబాబు నాయుడు ఆబ్జెక్షన్ చేశాడు దాని మీద. మీరు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకుంటున్నారు కాబట్టి మీకు అలా మిగులవు, మీరు మిగులు చేయాలి, అలా మిగులుతాయని చెప్పి చూపెడుతున్నారు, ఇది అబద్ధం అని. తర్వాత మనకు పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లను లింక్ చేయడం వల్ల గోదావరి నీళ్లను కృష్ణాలో 80 టీఎంసీల నీళ్లు పై రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసి బచావ్ ట్రిబ్యునల్లో ఒక ఒప్పందం ఉన్నది. అయితే బచావ్ ట్రిబ్యునల్ చెప్పినట్టుగా ఎప్పుడైతే పోలవరం నుంచి నీళ్లు లింక్ కెనాల్ ప్రకాశం బ్యారేజీకి వచ్చిందో బై డిఫాల్ట్ 45 టీఎంసీలు మనకు రావాలి, పైన కర్ణాటక మహారాష్ట్రకు 35 టీఎంసీలు పోవాలి. వాళ్ళేమో పైన ఆపుకుంటారు 35 టీఎంసీలు. మనకేమో క్లియరెన్స్ ఇస్తలేడు చంద్రబాబు నాయుడు. సిడబ్ల్యూసికి వాస్తవమే బచావ్ ట్రిబ్యునల్లో ఉన్నది, ఇది పైన తెలంగాణ వాడుకోవచ్చు అని ఇవ్వట్లేదు. ఇవ్వకుండా పేచీలు పెడుతున్నాడు, మాకు కూడా వస్తుంది వాటా అంటాడు. ఎందుకంటే మాకు పైన రాయలసీమకు దొంగతనంగా పుట్టించుకున్నది ఎస్ఆర్బీసీ, దానికి ఆల్రెడీ కేటాయింపులు ఉన్నాయి, ఇంకెక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఆ వివాదం అట్లే ఉంది. పాలమూరు విషయంలో రైతులకు అన్యాయం చేస్తున్నది రేవంత్ రెడ్డి. ఎందుకంటే 2 ఇయర్స్ కిందనే చాలా వరకు పూర్తయిన ఆ ప్రాజెక్టు, ఒక పంపు కూడా ఆన్ చేసి ట్రయల్ రన్ చేశారు కేసీఆర్ గారు ఉన్నప్పుడే. తర్వాత చాలా వరకు పనులు పూర్తయినాయి. అయినా కూడా ఆ మిగిలినవి పూర్తి చేయడానికి 2 ఏళ్ళల్లో 3 లక్షల కోట్లకు బడ్జెట్ పెట్టి కూడా కనీసం 3,000 కోట్లు కూడా దాని మీద ఖర్చు చేయలేదు రేవంత్ రెడ్డి. మరి ఆయనకు నిజంగానే దాని మీద చిత్తశుద్ధి ఉన్నట్ట లేనట్ట పాలమూరు బిడ్డలే అర్థం చేసుకోవాలి. డిపిఆర్ కూడా రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు అడిగింది ఏంటి, మీరు చెరువులల్లో ఆదా చేసుకుంటామన్నారు 45 టీఎంసీలను, ఏ చెరువులలో మీకు ఎంత నీళ్లు అవసరమవుతున్నాయి, వాటి కెపాసిటీ ఎంత, మాకు ఆ లెక్కలను ఇవ్వండి, మీరు చెప్పేదాన్ని మేము విచారించి అలొకేషన్ అనేది చేస్తామని చెప్పి అది కూడా చేయట్లేదు. చేయకుండా ఏదో కొర్రీలు పెట్టినప్పుడల్లా ఏదో రాసి పంపుడు, మళ్ళీ వాళ్ళు రిటర్న్ పంపుడు, ఇట్లా జరుగుతూ ఉన్నది.
ఎన్నికలకు ముందే నేను చాలాసార్లు నెత్తినోడు కొట్టుకొని మొత్తుకున్నా మీ ఛానళ్ళల్లో. మీరు కనుక కాంగ్రెస్ కోటేస్తే పాలమూరు మళ్ళీ పాతగతే పడుతుంది, మీకు పాలమూరు రంగారెడ్డి పూర్తి కాదు, మీరు ఆలోచించుకొని ఓటేయండి. పాలమూరు రంగారెడ్డి ముందు పోవాలనుకుంటే ఇప్పటిదాకా ఈ పనులు కొనసాగించిన కేసీఆర్ గారిని మీరు సపోర్ట్ చేయండి అని కూడా చెప్పినాం. ఎందుకంటే నాకు కేసీఆర్ మీద ఇంట్రెస్ట్ కాదు, పాలమూరు మీద ఇంట్రెస్ట్. మొదటి నుంచి కూడా పాలమూరు జరుగుతున్న అన్యాయాల మీద నేనే ఫస్ట్ వాయిస్ రైజ్ చేసింది. ఎప్పుడు 1997-98లో నేను చెప్పేవాడిని, నేను వరంగల్లో పుట్టినా కూడా నేను పాలమూరు బిడ్డనైతే గర్వించేవాడిని, నా మనసంతా పాలమూరు మీద ఉంటుంది. 3 జీవనదులుండి 67% సారవంతమైన భూమి ఉండి రెక్కల కష్టం చేయగలిగిన ప్రజలుండి ఈ పాలమూరుకి ఎందుకు ఈ గోస? పాలమూరు అంటే పాలు పెరుగు, ఒకప్పుడు సమృద్ధిగా పాలు పెరుగు ఉచితంగా దారపోసిన జిల్లా అది. కర్నూలు నుంచి పొట్ట చేత పట్టుకొని వలస వచ్చిన పని వాళ్లకు ఇవాళ రూపాయి తీసుకోకుండా పాలు పెరుగు పోస్టులు. అటువంటి జిల్లాకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఆంధ్ర వాళ్ళు నాశనం చేశారు ఆ జిల్లాని చెప్పేవాడిని నేను. ఆ జిల్లా కోసం నేను లాస్ట్కి ఆ స్టేజ్కి కూడా పోయి మీరు కాంగ్రెస్ కోటేస్తే మాత్రం మీ నోట్లే మట్టే అని చెప్పాను. వాస్తవంగా ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని రుజువు చేస్తున్నాడు. వాళ్ళు అనుకున్నారు రేవంత్ రెడ్డి ఇక్కడ పుట్టిన బిడ్డ కదా, అక్కడ గెలుస్తున్నాడు కదా, ఆయన చేస్తాడు అని నమ్మిళ్ళు. వాళ్ళకు నమ్మక ద్రోహం చేశాడు రేవంత్ రెడ్డి. కాబట్టి కేసీఆర్ అన్నదానిలో ఇంత కూడా తప్పులేదు.